చరిత్రతో కాసేపుకి స్వాగతం. ఇవాళ మనం డాక్టర్ మంజులా అనగానితో ఉన్నాము. తనతో కాసేపు మనం అలా చర్చించుకుందాము. నమస్తే మంజు. నమస్తే చరిత. మంజు, యాక్చువల్లీ నాకు మీ గురించి, మీ చైల్డ్హుడ్ గురించి చెప్తారా? ఐ థింక్ దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది చాలా విషయాలు అడుగుతారు కానీ చైల్డ్హుడ్ గురించి అడగరు. చైల్డ్హుడ్ ఐ థింక్ నేను ఒకటి మాత్రం అనుకుంటా, మనిషి అనేవాడు ఒరిజినల్గా ఎలా ఉంటారు, ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఇంకా అలాగే ఉంటారు. సో ఐ థింక్ ఐ వాజ్ అ బోర్న్ రెబెల్ అండ్ ఐ విల్ బి ఎ రెబెల్ ఇన్ ఎవ్రీథింగ్. ఓన్లీ థింగ్ ఇస్ దాన్ని ఎలా మనం ఫోకస్లో చేసుకుని ఎలా వెళ్తాము అనేది వేరు. సో చైల్డ్హుడ్ నుంచి కూడా నాకు ఒక లిబర్టీ ఉండేది. అంటే డాడీ వాజ్ ఆల్వేస్ ఇన్ ఆర్థోడాక్స్ మెంటాలిటీ, ఇన్ ద సెన్స్ గర్ల్స్ అంటే ఇలా 4 కల్లా 5 కల్లా ఇంట్లోనే ఉండాలి, బయటకు వెళ్ళకూడదు, రోడ్డు మీద ఆడుకోకూడదు. ఆ రోజుల్లో మరి అప్పట్లో మేము ఫైట్ చేస్తూనే ఉండేవాళ్ళం, అబ్బాయిలతో ఎందుకు ఆడకూడదు అని. సో అదొకటి ఉండేది. థర్డ్, అమ్మాయిలు అంటే టీచర్ అన్న అవ్వాలి లేకపోతే డాక్టర్స్ అన్న అవ్వాలి, తప్పితే వేరే ప్రొఫెషన్ చేయకూడదు అన్ని రోజులు అవి. అవును. అండ్ టీచర్ అనేది మా డాడీ లేదు, అయితే ఇది లేకపోతే ఇది. సో స్కూల్లో వచ్చేసి నేను సెయింట్ ఆన్స్ విజయనగర్ కాలనీ. సో దెన్ చిన్నప్పటి నుంచి కూడా కిల్లర్ ఇన్స్టింక్ట్. ఐ థింక్ నవంబర్లో పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంటుందేమో ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్. సో ఐ వాజ్ ఆల్వేస్ లైక్ వీ యూస్ టు హ్యావ్ దీస్ బ్యాడ్జెస్. First in class, class leader, sports captain. So we all used to have these things, and I used to have all these 4 badges there anamata. So I was like that way. So chaduvu is something which was my passion, and I have to prove adaka ide kaate eppudu kuda inquisitiveness undedi. Ante 4th class lone I used to think anamata, ఎలా మాట్లాడుతున్నాను అసలు నేను, అంటే నేను నా థాట్ వచ్చింది, ఆ థాట్ని నేను ఎలా మాట్లాడుతున్నాను, ఐ హ్యావ్ టు నో ద రీజన్స్. అండ్ నోబెల్ ప్రైజెస్ ఇవన్నీ చూసినప్పుడల్లా అవన్నీ ఇన్స్పైరింగ్ ఉండేవి చాలా. సో వీ షుడ్ ఆల్సో ఫైండ్ అవుట్ హౌ వాట్ ఐ షుడ్ నో మోర్, అండ్ దానికి ఆన్సర్స్ మనకి సైన్స్లో వస్తాయి అనేది ఉండేది. అలాగే స్కూల్లో మన టీచర్స్ ఎవరైనా మనల్ని లైక్ చేస్తే వీ విల్ లైక్ దట్ సబ్జెక్ట్ ఆటోమేటికల్లీ. అవును. ఇప్పుడు మనకి నచ్చిన టీచర్ ఉన్నారు అంటే ఆ సబ్జెక్ట్ మీద మనకి ఎక్కువ ఉంటుంది. సో నాకు డ్రాయింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉండేది. వెన్ ఐ డ్రా నాకు ఎక్స్ట్రా మార్క్స్ పడేవి. సో ఆ క్లాస్లో అందరికన్నా నాకు ఎక్కువ మార్కులు సైన్స్లో వచ్చేవి. అండ్ టీచర్ ఈస్ టు స్పెసిఫికల్లీ టెల్ ద నేమ్, సో she did well. So ఆటోమేటిక్గా సైన్స్ సైడ్, ఈవెన్ దో వీ గెట్ 100/100 ఇన్ మ్యాథ్స్, ఎనీ టీచర్ హూ మనల్ని ఎవరిని పొగిడితే మనం దాంట్లో వెళ్తాము. సో అట్లా సైన్స్ మీద, రోడ్ల మీద ఆడేవాళ్ళం, అబ్బాయిలతో ఆడేవాళ్ళం. ఈ గోళీలు, ఐ వాజ్ నంబర్ 1 ఇన్ గోలీ. వీ యూజ్డ్ టు ఫైట్ లైక్ ఎనీథింగ్ ఫర్ గోలీ, చోంజ్, సీకు ఆట, అవన్నీ అసలు ఇంకా ఆ పాత రోజుల్లో ఉండేవి అవన్నీ. ఆ బిల్ల ఇవన్నీ అన్ని 7 బిళ్ళల్లో ఇది చేసి అన్ని వామన్ గుంటలు, ఆడని ఆటలు ఉండేవి కాదు. అంతాక్షరి ఇస్ ద సెకండ్ ఇది అబౌట్ ఇట్. లిటరలీ గోడల మీద పరిగెత్తే వాళ్ళం లిటరలీ. అండ్ వన్ ఆఫ్ ద ఆంటీ వాజ్ యూస్ టు టెల్, రీసెంట్గా కలిసినప్పుడు కూడా, ఈ అమ్మాయి నేల మీద నడిచేది కాదు, ఇంటి మించి ఇంటి మీదకి నడిచేది అనేసి. అండ్ ఎగ్జామ్కి ముందు రోజు కూడా చెట్ల మీదే ఉండేవాళ్ళం. ఇంటర్ అయ్యే వరకు కూడా చెట్ల మీద మామిడికాయలు తీయాలి అంటే మనం ఫిజికల్గా ఎక్కి కోసేవాళ్ళం. ఇట్ ఈస్ నాట్ దట్ కింద నుంచి ఇలా కొట్టడం, ఇలా సిక్కుకి ఒక తర్వాత వచ్చినాయి అవన్నీ, ఇది చాకేసి ఇలా అనటం, అవన్నీ. మేమైతే చెట్టుకి కాయలు కోసేవాళ్ళం. సో విజయనగర్ కాలనీ వాజ్ అవర్ బ్యాటిల్ గ్రౌండ్ లిటరలీ. సో చదివిటం కానీ, కొట్టుకోవడం కానీ, ఏమైనా కొట్టుకోవడం తక్కువే, బికాజ్ ఐ యూస్ టు ఆల్వేస్ దిస్ థింగ్. దెన్ ఇంటర్ అంతా వచ్చేటప్పటికి సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజ్. సో అదేంటంటే వీ యూస్ టు దట్ స్కాలర్షిప్. లిటరలీ 10th లోనే మాకు హిందీ స్కాలర్షిప్ రావటం, హైయెస్ట్ మార్క్స్ ఇన్ తెలుగు ఇన్ ద స్కూల్, హైయెస్ట్ మార్క్ ఇన్ హిందీ ఇన్ ద స్కూల్, అట్లా అన్నీ. సో హిందీలో సెకండ్ లాంగ్వేజ్ తీసుకుని నేను సెయింట్ ఫ్రాన్సిస్ జాయిన్ అయ్యామన్నమాట. సో అప్పుడు మాకు ఫ్రీ సీట్స్ ఉండేవి సెయింట్ ఫ్రాన్సిస్లో కూడా. అంటే 30 రూపీస్ ఫర్ హోల్ ఇయర్. అంత తక్కువ ఫీజులు ఉన్నాయా? ఎందుకంటే మార్క్స్ని బట్టి. సో దట్స్ హౌ వి డిడ్ ఆఫ్ ఇన్ ఇంటర్ అయిపోయింది. దాని తర్వాత ఎంట్రన్స్కి ఏంటంటే అప్పటి రోజులు ఇంకా మాకు ఇట్లాంటివన్నీ లేవు, ఈ నారాయణాలు అవి లేవు. అప్పుడే కేకేఆర్ ఏదో ఒక ఇది స్టార్ట్ అయింది, ఏది SSR ట్యూటోరియల్స్.
నాట్ కేకేఆర్ఎస్ఎస్ఆర్. సో దాంట్లో కొన్ని క్లాసెస్కి వెళ్ళేవాళ్ళం. ట్యూషన్స్ వర్ ద మెయిన్ థింగ్. సో ఫిజిక్స్ నువ్వు అప్పుడే అనుకున్నావా అంటే మెడిసిన్ చేయాల్సిందే? దట్స్ ద ఓన్లీ వే టు నో వాట్ ఆల్ నాకున్న డౌట్స్ అన్ని తీయాలంటే మెడిసిన్ ఇస్ ద ఓన్లీ వే అనేది నాకు ష్యూర్. సో దెన్ అసదుల్లా సార్ ఉండేవాళ్ళు. ఐ యూస్ టు టీచ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఐ యూస్ టు గో టు హిమ్. నేను ఎవరిని పట్టించుకునేదాన్ని కానీ పీపుల్ యూస్ టు హేట్ మీ బికాస్ ఆ క్వశ్చన్, ఆ సార్ అడిగే క్వశ్చన్ అయ్యేటప్పటికి నాకు నా నోట్లో నుంచి ఆన్సర్ వచ్చేది. పీపుల్ వాంట్ లైక్ ఇట్, బట్ నేను నాకెందుకు, నా పని నేను చదువుకోవటం, ఎంట్రన్స్ రాయటం, ఎగ్జామ్ రాయటం అంతే. సో వీ యూస్ టు ఆల్వేస్ బీ లైక్ దాట్. దెన్ ఎంట్రన్స్లో కూడా రాస్తున్నప్పుడు మా పక్కనున్న కూర్చున్న అబ్బాయి ఇలా వంగి చూడటమే. నేను ఇలా చూసి మంచి గబగబా 1 o'clock ఎగ్జామ్ అవుతుందంటే 12:30 పేపర్ ఇచ్చి వెనక్కి వచ్చాను ఎంట్రన్స్లో. సో వెన్ స్టేట్ సెకండ్ బ్యాచ్ ఎంసెట్. 86లో 85లో స్టార్ట్ అయింది ఎంసెట్. 86లో రాసాము. సెకండ్ బ్యాచ్ ఎంసెట్ రాసేటప్పుడు నాకు 58th ర్యాంక్ వచ్చింది అనమాట. అయితే మై డాడ్ వాజ్ లైక్ 1 o'clock ఎగ్జామ్ అవుతే 5:30 12:30కి పేపర్ ఇచ్చి వచ్చావు, 1 o'clock వచ్చి ఉంటే స్టేట్ ర్యాంక్. ఐఎమ్ లైక్ ఏదైనా ఒకటి, ఫస్ట్ ర్యాంక్ కూడా చదివేది అదే, నేను చదివేది అదే. 58th ర్యాంక్ ఉన్నది. గవర్నమెంట్ సీటే. సో గాంధీలో చదివాను. సో మనకి చదివేటప్పుడు ఎట్లుంటుంది అంటే, ఒకరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, మెడిసిన్కి వచ్చేటప్పటికి మిగతావన్నీ పోతాయి. ఓన్లీ థింగ్ ఐ కంటిన్యూడ్ ఈస్ పెయింటింగ్ బికాస్ దట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ మై ప్యాషన్. దాంట్లో కూడా చదువుతాం, డ్రాయింగ్స్ అవి అవసరం. సో ఆల్వేస్. అండ్ అందులో మెడిసిన్ దీంట్లో యూ నీడ్ టు హ్యావ్ దట్ ఫ్రీ హ్యాండ్. సో దట్ రియల్లీ హెల్ప్డ్ మీ ఇన్ మెనీ థింగ్స్. ఇప్పుడు కూడా పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను డ్రా చేసి చెప్తాను నేను వాళ్ళకి. సో అవన్నీ హెల్ప్ చేస్తాయి అన్నమాట మనకి. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద సర్జన్స్ ఆర్ ఆర్టిస్ట్ బికాస్ ఇట్స్ అన్ ఆర్ట్. సర్జరీ ఈజ్ అన్ ఆర్ట్. సో ఎనాటమీ బాగా వస్తుంది, దాంట్లో డిస్టింక్షన్ వస్తుంది, బాగా చదివారు అంటే ఏంటంటే, మనకి సర్జరీ సైడ్ మన హార్ట్. ప్రతి హ్యూమన్ బీయింగ్లోనూ ఇన్నేట్ ఎబిలిటీ, అక్వైర్డ్ ఎబిలిటీ అని ఉంటుంది. ఇన్నేట్ అంటే జన్మతః వాళ్ళలో ఏది బాగుంటుంది అనేది. అదే అక్వైర్డ్ అంటే మనం ఏదన్నా నేర్చుకోగలం కానీ కష్టపడాలి అంతే. ఇప్పుడు చూస్తాం, ఎనీబడి కెన్ డాన్స్, ఎనీబడి కెన్ సింగ్. ఎస్, I agree totally with them. Anybody can operate, anybody can do, but hard work and మన determination ఉంటే అవసరం. సో anatomy నచ్చిన వాళ్ళకి innate ability ఉంటుంది. సో అట్లా నేను I knew I would be a surgeon. సో మొత్తం MBBS అంతా అయ్యేటప్పటికి, హౌస్ ఏజెన్సీ వచ్చేటప్పటికి, సర్జరీ I should do in a way that I can change the lives of the people, that to women, because India is 50% women. And for that it is possible only if I get into gynecology. సో gynecology అలా తీసుకుని నేను మళ్ళీ చెప్పాను బార్న్ రెబల్ అని. సో ఐ టు ఆల్వేస్ బీ లైక్ అప్పుడు ఎంట్రన్స్ రాసినప్పుడు మాకు ఫస్ట్ టైం వాళ్ళు 2 ఎగ్జామ్స్లా పెట్టారనమాట. మార్నింగ్ ఏమో ప్రీ క్లినికల్, తర్వాత ఏమో మనకి క్లినికల్ అని. సో ప్రీ క్లినికల్లో 11th ర్యాంక్ వచ్చి, మళ్ళీ పారాక్లినికల్ some 200 and something rank. Then I refused to accept that as my rank. Immediately I put a case in the court. I said this cannot be my marks because God's gift, for me, God is always the main thing. I believe in God a lot. Because there is something. Why me అనే క్వశ్చన్కి ఆన్సర్ ఈజ్ ఓన్లీ దట్ సంథింగ్ అప్ దేర్ హూ ఈస్ టెల్లింగ్ దట్ ఐఎమ్ గాడ్స్ ఫేవరెట్ చైల్డ్. బికాస్ నాకు ఎంత పాజిటివ్ జరిగినా అదంతా కూడా ఎందుకు అయింది అనే దానికి ఆన్సర్స్ ఉండవు. సో వెన్ and he has given me a greatest memory of anybody can have. సో ఐ నో దట్ నేను ఇంత బాగా రాసాను ఈ ఎగ్జామ్, నాకు ఇంత రావాలి మార్కులు అంటే అట్లా రావాలి. సో ఐ కెన్ ఎగ్జాక్ట్లీ టెల్ ఎగ్జామ్ రాసి వచ్చాక ఏది రాసాను, సో ఎన్ని మార్క్స్ ఎంత వస్తాయి అనేది యూ హ్యావ్ దట్ ఐడియా. ఓకే. సో వెన్ దట్ థింగ్ కేమ్ ఐ సెడ్ దిస్ కెనాట్ బీ మై దిస్ థింగ్ బికాజ్ ఐ నో వాట్ ఐ రోట్. సో వీ వెంట్ టు ద కోర్ట్. బై దట్ టైమ్ అప్పటి లోపల 1 year నేను MD పెథాలజీ చేసి ఈ ఉస్మానియాలోనే. ఆ లోపల మాకు కోర్ట్ డిసిషన్ వచ్చి ఐ గాట్ మై MD గైనకాలజీ. సో ఐ జంప్డ్ ఇన్ టు మై MD గైనకాలజీ, దెన్ ఫినిష్డ్ ఇట్. దెన్ ఐ న్యూ minimally invasive surgery is the thing. ఈ ఓపెన్ సర్జరీస్ దే ఆర్ నాట్ ద వే టు డూ దట్. అవును, అప్పుడు అసలు లేవు యాక్చువల్లీ మనకి మినిమల్లీ ఇన్వేసివ్. సో వీ స్టార్టెడ్ ఇన్ 1998. అవంగానే స్టార్ట్ చేసి వీ టుక్ ఇట్ టు ఏ డిఫరెంట్ లెవెల్. దాంట్లో చాలా ఉంటాయి. ఒక సర్జరీ కొత్తగా స్టార్ట్ చేసి చేయాలి అంటే ఫస్ట్ పీపుల్ హ్యావ్ టు బిలీవ్ యూ, పేషెంట్స్ హ్యావ్ టు బిలీవ్ యూ. దెన్ మన పియర్స్, మనతో పాటు ఉన్న మిగతా డాక్టర్స్ మనల్ని యాక్సెప్ట్ చేయాలి, మనం ముందుకు వెళ్ళటానికి చాలా అది ఇంపార్టెంట్. దాని అవుట్కమ్స్ ఎలా ఉంటాయి, సైన్స్ అనేది మనకి తెలియదు, దాన్ని అన్ని మనం అందరం కలిసి వెయిట్ చేస్తూ ఉంటాము. ప్లస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ మన నెక్స్ట్ జనరేషన్ కూడా ట్రైన్ చేసి దాన్ని మనం ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. సో వెన్ వీ స్టార్టెడ్ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ, ఐ వాజ్ వెరీ లక్కీ దట్ మై పేషెంట్స్ యూస్ టు జస్ట్ బిలీవ్ whatever you say madam we will do అని. that way I was again very lucky. అలా ఫ్రీ హ్యాండ్ నీకు ఎప్పుడు ఉంది? ఎప్పుడు వచ్చింది, మేము అందరం వచ్చాము. అదే నాకు అది ఐఎమ్ వెరీ లక్కీ. అదే అంటాను నేను, మనకు ఆ లక్ అనేది ఉండకపోతే, నేను ప్రతి ఒక్కరికి చెప్పేది అదే, 97% హార్డ్ వర్క్ బట్ 3% ఇస్ ద లక్ విచ్ ఇస్ నీడెడ్.
ఆ 3% లక్ లేకపోతే అది 100% అవ్వదు, అది 97లో ఆగిపోతుంది. సో నాకు ఐఎమ్ వెరీ లక్కీ దట్ వే because of God's gift or whatever. So that's what has helped me in that patient saying yes for whatever we have అనేది. దెన్ ఐ కుడ్ డూ ఎవ్రీథింగ్. న్యూ టెక్నిక్ స్టార్ట్ చేసినప్పుడు ఉమెన్ని ఎలా చేయాలి, అప్పటి వరకు అంతా మేల్ సర్జన్స్ డామినెంట్ ఏరియా. అవును. సో మనం ఉమెన్ సర్జన్ వచ్చినప్పుడు మనము మన గురించి ఆలోచించాలి, అంటే ఎక్కువ సంవత్సరాలు ఆపరేట్ చేయాలి అంటే ఎలా చేయాలి సర్జరీస్, పేషెంట్ సేఫ్టీ అవసరమో అన్నీ చూసుకోవాలి. సో వీ కేమ్ అప్ విత్ న్యూ టెక్నిక్స్, న్యూ టెక్నాలజీని డెవలప్ చేసి అట్లా ఓవర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ వీఆర్ హియర్ వేర్ వీఆర్. బట్ యూ మేడ్ ఇట్ డిఫరెంట్ స్టోరీ ఫర్ ఆల్ టుగెదర్, ఒక తెలుగు అమ్మాయి ఇలాగా చేయటం. That's again I believe that I had lot of support from parents. My dad used to be like, he used to trust me a lot. We lost our father very early because of cancer in 1988. So he was like ఏజ్ లో చనిపోయారు. he was very young, 50s లో, early 50s. I was 18-19. Okay. So everybody, so you just joined in your medicine anatomy అయిందంతే. And then he said, you take care of the family. And he used to trust me so much because I was very clear in my mind. So it was like that. My mom was only 36 when this happened. 88 kada, so 38 she was. So it was all like very, it was sudden jatka because 18 days low we lost him. So then all of us could do whatever we did after that. So it made us little more stronger. Adi important. And when life gives us some challenges and then we have to stand up to it, then it will teach us so many things, Charita. So మనకి జనాలు వాళ్ళు మన గురించి మనకు తెలుస్తుంది, మనుషుల గురించి మనకు తెలుస్తుంది, బాగా తెలుస్తుంది, అప్పుడే బాగా తెలుస్తుంది ఎలాగా మనం దాన్ని నెగ్గుకు రావాలి అనేది తెలుస్తుంది. ఫాదర్ లేని ఇది కూడా తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. బట్ దెన్ వీ డిడ్ వాట్ వీ కెన్ డూ అండ్ ఆల్ దాట్. మీరు ఎంతమంది మంజు? మొత్తం టోటల్ 4 of us. అటు ఇటు ద్వారపాలకుల్లాగా బ్రదర్స్, మధ్యలో 2 sisters. అటు ఇటు ఇద్దరు కూడా ఇంటు ద పాలిటిక్స్, మధ్యలో 2 డాక్టర్స్ అనమాట. మై నెక్స్ట్ సిస్టర్ ఈజ్ అన్ anesthesiologist, అండ్ దెన్ మై ఎల్డర్ బ్రదర్ ఈజ్ ఇన్ అవర్ కాన్స్టిట్యుయెన్సీ ఈజ్ రేపల్లె కాన్స్టిట్యుయెన్సీ. దట్స్ వేర్ దే టేక్ పార్ట్ ఇన్ politics. Anagani is the MLA for and he's a minister for revenue right now in Andhra Pradesh. He's my youngest brother anamata. So that's how we are. We all grew up like we are a very close knit family. So we all grow up like that. So when we lose, like I said, it gives us a lot of responsibility, sense of focus, determination. ఏదో సాధించాలి అనే ఒక ఇది ఉంటుంది, ప్లస్ దాన్ని ఎలా చేయాలి అనేది. సో లక్కీలీ ఏమైందంటే ఇన్ మై ఎడ్యుకేషన్ ఐ హ్యాడ్ 2 godfathers, లిటరలీ ఐ కుడ్ సే. godfather ఒకళ్ళే, డాక్టర్ పిఎస్ మూర్తి. దెన్ వన్ మెంటోర్ విల్ బి డాక్టర్ సోమరాజు సార్ ఆల్సో, బికాస్ we see people and learn so many things. సో నా విషయంలో మెడిసిన్లో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు అండర్స్టాండ్ క్లినికల్ నాలెడ్జ్ అండ్ డిసిప్లిన్ ఇన్ లైఫ్ అనేది నేను వీళ్ళిద్దరిని చూసి నేర్చుకున్నాను. కమిట్మెంట్ టు ద ప్రొఫెషన్ ఎంత ఇంపార్టెంట్, పేషెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని కూడా చూసుకున్నాను, చాలా నేర్చుకున్నాను నేను వీళ్ళ దగ్గర నుంచి. సో ఐ థింక్ ఎవ్రీబడి నీడ్స్ ఎ మెంటోర్. అలాని గుడ్డిగా మనం ఏమి ఫాలో చేయక్కర్లేదు, వాళ్ళలోంచి మనకి ఏది కరెక్ట్ అనుకుంటున్నామో మన లైఫ్కి అది తీసుకుని ముందుకెళ్ళాలి. పద్మశ్రీ అసలు అది ఎలా ఇదయ్యింది, అసలు ఏంటి అచీవ్మెంట్స్ చేస్తే వచ్చింది అనేది ఉంటుంది కదా. సో మెడిసిన్లో వెన్ వి సెడ్, లైక్ ఐ సెడ్, ఇన్నోవేషన్స్ నడుస్తుంటాయి, అన్ని ఫీల్డ్స్లో ఇన్నోవేషన్స్ నడుస్తూ ఉంటాయి. ఇన్నోవేషన్స్ అనేది మనము మన పక్కన వాళ్ళని కన్విన్స్ చేయడానికి కాదు, మనం ఎవరినైనా కరెక్ట్ జీవితంలో వాళ్ళు సేఫ్గా ఉండి సౌకర్యంగా ఉండి వాళ్ళ ఆల్రెడీ ఉన్న ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మనకు కొత్తది ఏదో ట్రై చేసి విచ్ గివ్స్ ఆర్ బెటర్ రిజల్ట్స్ అండ్ విత్ మినిమల్లీ ఇన్వేజివ్ విత్ హార్డ్లీ ఎనీబడి నోయింగ్, ఇట్లాంటివన్నీ టెక్నిక్స్ ఇచ్చినప్పుడు వీఆర్ నాట్ హియర్ టు కన్విన్స్ అదర్స్. మనం చేసుకుంటూ పోతుంటే దట్ బికమ్స్ ఎ నామ్. సో అలాగే మనకి ఫస్ట్ మనం ఎట్లా నేర్చుకుంటాము, పేషెంట్ అవసరం ఉన్నప్పుడే మనం కొత్తది ఇన్వైట్ చేస్తాం. సో వీ హ్యాడ్ దిస్ పేషెంట్ హూ కేమ్ టు అస్, లైక్ చాలా కేసెస్ చూసేదాన్ని ఫస్ట్లో, అంటే యాబ్సెంట్ యూట్రస్ అండ్ వెజైనా కేసెస్. అంటే అమ్మాయి అంతే, జెనెటికల్లీ వాళ్ళ అమ్మాయిలే, ఫిజికల్లీ వాళ్ళు గ్రోత్లో ఏదో అబ్నార్మాలిటీ జరిగి డెవలప్మెంటల్గా వాళ్ళకి యాబ్సెంట్ వెజైనా ఇది ఉన్నప్పుడు మనం క్రియేట్ చేయాలి అన్నప్పుడు మన ప్లాస్టిక్ సర్జరీ టెక్నిక్స్ ఉండేవి. సో దాని పెయిన్ఫుల్ ఉండేది, వెజైనా క్రియేట్ చేస్తే ఒక స్కిన్ చేసేవాళ్ళు, అట్లాంటివన్నీ జరుగుతూ ఉండేవి, విచ్ ఇస్ టు బి పెయిన్ఫుల్ అండ్ మరక తెలిసిపోతుంది, అందరికీ తెలిసేది అది డాక్టర్ తయారు చేశారు అని. దట్స్ ఎ టాబు. So then I used to think, ila kaadu, this is not a norm. We have to think of a technique where we can create vagina in such a way that
it is comfortable for the patient and the husband, and the girl should have the normal orgasm, normal sexual life without any mark on her body. సో అది గాడ్ ఇచ్చినట్టే ఉండాలి. యూట్రస్ లేదు అంటే ఓకే, బట్ వాళ్ళని సెక్షువల్ లైఫ్కి రెడీగా చేయాలి. ప్రెగ్నెన్సీ కావాలి అంటే సర్గసీలో వెళ్ళొచ్చు. దాని గురించి ఆలోచించి చాలా we went into a lot of literature, then we came up with a newer technique, first time in the world. So we created this neo-vagina technique using a technique called 𝗙𝗙cie, where దాంట్లో రెండు చాలా ఇన్నోవేషన్ చేసాం. దెన్ వీ హ్యావ్ ద హైయెస్ట్ నంబర్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. సో చాలా అట్లాంటి కేసెస్ వేర్ పీపుల్ కమ్ 1 week హాలిడే లాగా హాస్పిటల్లో వస్తారు, 1 week ఉంటారు, హాస్పిటల్లో వెళ్ళిపోతారు. దే వాక్ ఇన్ వాక్ అవుట్. సో నార్మల్ వెజైనా, నార్మల్ ఆర్గాజమ్, దే గెట్ మ్యారీడ్, నార్మల్ సెక్షువల్ లైఫ్. దాని తర్వాత ప్రెగ్నెన్సీ కావాలంటే అదే. సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఫస్ట్ థింగ్. దట్ ఈస్ వన్ థింగ్. Second innovations which we have done, way back in 2013 we started with stem cell therapy అనమాట. రీజనరేటివ్ మెడిసిన్ ఈజ్ ఎ రియాలిటీ. అంటే ఏంటంటే మనం ఒక బల్లి మనం చిన్నప్పటి నుంచి అయితే చూస్తాం, అది వెళ్ళిపోతూ ఉంటుంది బల్లి. ఎవరైనా దాన్ని ఇచ్చేయాలి అంటే తోకను వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ తోక మళ్ళీ డెవలప్ అవుతుంది, మనం కింద పడతాము, దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలినప్పుడు స్కిన్ అట్లా ఓపెన్ ఉండదు, మళ్ళీ స్కిన్ ఫామ్ అవుతుంది. సో రీజనరేటివ్ మెడిసిన్ ఉంది, మనం దాన్ని ఎప్పుడు ఎలా యూజ్ చేయాలనేది చూడాలి. సో దాంట్లో మనకి స్టెమ్ సెల్స్ ప్లస్ పిఆర్పి యూజ్ చేసి చేస్తామన్నమాట. సో మనకి ఈ రోజుల్లో చాలా బికాస్ ఆఫ్ పొల్యూషన్ అండ్ ఆల్ వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ ఓవేరియన్ ఫెయిల్యూర్ తొందరగా అవుతుంది. అంటే ఓవరీస్ పనిచేయడం తొందరగా మానేస్తున్నాయి. ఎందుకని? పొల్యూషన్ వల్ల, స్ట్రెస్ వల్ల, మనం తినే ఆహారం వల్ల. సో వీటితో మనకి ఆర్ జెనెటిక్ కూడా ఉంటుంది. సో ఓవరీస్ పనిచేయడం మానేసినప్పుడు ఏమవుతుంది అంటే ఎగ్స్ రావు. ఎగ్స్ రాకపోతే పిల్లలు లేరు, ప్లస్ మెనోపాజ్ తొందరగా వస్తుంది. సో వీళ్ళకి మనకి 0 ఛాన్సెస్. సో అప్పుడు మనం ఊసైడ్ డొనేషన్కి వెళ్ళాలంటే ఎవరో ఎగ్గుతో వెళ్ళాలి. సో అలా కాకుండా వెన్ పేషెంట్స్ కేమ్ అప్ విత్ దట్ ఐ నీడ్ ఏ సొల్యూషన్. నాకు ఫస్ట్ ఛాలెంజ్ ఏమైందంటే ఒక ముస్లిం పాప 18-19 years కానీ పీరియడ్స్ రాలేదు. ఓవరీస్ ఉన్నాయి, యూట్రస్ ఉన్నాయి, పీరియడ్స్ లేవు. ఎన్ని మందులు ఇచ్చినా పీరియడ్స్ లేవు. దట్స్ వెన్ మేము టెలిస్కోప్ వేసి చూస్తే లోపల లేరే లేదు అమ్మాయికి జెనెటిక్గా. సో అప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ ఛాలెంజ్ టు మీ. వాళ్ళు ఏంటంటే మీరు ఏమన్నా చేయండి, వీ విల్ సైన్, బట్ వీ నీడ్ ఇట్. సో దట్స్ వెన్ మా ఫస్ట్ స్టెమ్ సెల్ థెరపీ వీ స్టార్టెడ్ ఇన్ 2012 December. సో బోన్ మ్యారో నుంచి దెన్ వీ డిడ్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్. వీ అండర్స్టూడ్ బోన్ మ్యారో స్టెమ్ సెల్ లైన్, ఎండోమెట్రియల్ స్టెమ్ సెల్ లైన్ సేమ్ అని. సో ఆ స్టెమ్ సెల్స్ తీసుకొని మేము ఎండోమెట్రియల్ లోపలేస్తే ఆ అమ్మాయికి ఎండోమెట్రియల్ డెవలప్ అయ్యి షీ హ్యాడ్ ఎ నార్మల్ సైకిల్స్. నౌ షీ గాట్ మ్యారీడ్. Last year we delivered a baby for her. Oh wow. So that was our first case which we did more than a decade ago. దాని తర్వాత ఓవరీస్ లోను అన్నిట్లో చేసేవి 27% is our success rate for babies in a chance which is 0% before that. సో ఓవరీస్లో నార్మల్గా ఫాలికల్స్ వచ్చేటట్టు చేయటం, సో నార్మల్ డెలివరీస్ చేయటము, సో ఇలాంటివన్నీ మనకి చేయటం. సో ఈ ఇన్నోవేషన్స్ అని ఇవి కాకుండా మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ లాప్రోస్కోపీలో ఉమెన్కి అవసరం ఉన్నట్టుగా ఎర్గానమిక్స్లో వి వర్క్డ్. సో వీ వర్క్డ్ ఫర్ ఇప్సిలేటరల్, అంటే పోర్ట్స్ ఇలా పడిపోయి చేయకూడదు, ఇటు నుంచి చేయాలి, ఎందుకంటే మన షోల్డర్స్ వేరు. సో ఉమెన్కి మనం ఇంకా ఇది అవ్వాలి అంటే, ఎక్కువ సంవత్సరాలు చేయాలి అంటే ఇప్సిలేటరల్ సర్జరీస్ చేయటము. సో వీస్ టు ఫైట్ విత్ అవర్ కొలీగ్స్ టు సే నౌ ఇట్ హ్యాస్ బికమ్ ఎ నామ్. అన్ని సంవత్సరాల ఫైట్కి ఇప్పుడు ఎప్సిలేటర్ హ్యాస్ బికమ్ ఎ నామ్. అలాగే ఎంట్రీ టెక్నిక్ అని ఉంటుంది ఒకటి, దాట్ ఏంటంటే బ్లైండ్గా వెళ్ళేవాళ్ళు ఇంతకుముందు. సో కాంప్లికేషన్ రేట్స్ ఇస్ టు బి హై. మా టెక్నిక్ వేర్ వీ స్టార్టెడ్ న్యూ టెక్నిక్ వేర్ ఎంట్రీ టెక్నిక్ వీ యూజ్ ఎ కోనికల్ ఇది, దాంతో లిటరలీ 0 సైడ్ ఎఫెక్ట్స్. సో ఇట్లా చాలా ఇన్నోవేషన్స్, సో మెనీ థింగ్స్. అలాగే రీసెంట్గా కూడా వీఆర్ ద ఫస్ట్ పీపుల్ ఇన్ ఆంధ్ర తెలంగాణ వీ కేమ్ అప్ విత్ చైర్, ఎంసెల్ఆర్ చైర్ అంటాం, అంటే యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉన్న వాళ్ళకి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ చైర్ పెట్టడం జరిగింది. అలాగే మనకి క్లినిక్లో హైఫెమ్ అంటాం, అంటే అది మ్యాగ్నెటిక్ చైర్, దెన్ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్, లేజర్ ట్రీట్మెంట్ ఫర్ పెల్విక్ ఫ్లోర్ థెరపీలు అన్నీ చేస్తామన్నమాట మనం. సో మనకి బేసిక్గా ఏంటంటే పేషెంట్ హ్యాస్ ఎ ప్రాబ్లమ్ హ్యాస్ టు బి సాల్వ్డ్ అది. సో ఎప్పుడైతే మనం సొల్యూషన్ చూస్తామో, మనకి టెక్స్ట్ బుక్స్లో ఏమవుతుందంటే ఒక సొల్యూషన్ ఉంటుంది, అటు పేషెంట్కి రౌండ్ ప్రాబ్లం ఉందంటే స్క్వేర్ సొల్యూషన్ ఉంటుంది. అది ఎలా ఫిక్స్ చేస్తాం? సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే పేషెంట్ ప్రాబ్లం రౌండ్ ఉంటే మనం రౌండ్ సొల్యూషన్ ఇవ్వాలి, స్క్వేర్ ఉంటే స్క్వేర్ ఇవ్వాలి. మనకు ఒక సొల్యూషన్ ఉంది కదా అని అదే గుచ్చకూడదు. సో ఇప్పుడు మనం ఏవైతే 25 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేస్తున్నామో అవన్నీ ఇప్పుడు నార్మ్ అయిపోయినాయి. నెక్స్ట్ జనరేషన్ థింగ్స్ దట్ ఈస్ ద వే టు డూ అండ్ దెన్ డూ ఇట్. సో ఈ ఇన్నోవేషన్స్ అన్నిటికీ గాను we got the Padma Shri. We are so proud of you, Manju. Thank you. And మామూలుగా ఇప్పుడు ఈ హోల్ ఆఫ్ ద దీంట్లో అంటే ఈ ఇన్నోవేషన్స్ వీటిల్లో యూ హ్యావ్ ఎ టీమ్ ఆర్ అండ్ హౌ అంటే యూ వాంట్ టు థ్యాంక్ ఇప్పుడు I really want to thank starting with my family.
చెప్పాను కదా, మై డాడ్ యూస్ టు బి హ్యూజ్ సపోర్ట్ ఇన్ ద సెన్స్ చదువు వంటగదిలోకి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు స్కూల్లో, నీ పని చదువుకోవటం, అక్కడేం చేస్తున్నావు ఆ రోజుల్లోనే. సో ఐ డోంట్ నో కుకింగ్, ఐ డోంట్ డూ కుకింగ్ ఈవెన్ టిల్ టుడే అన్ఫార్చునేట్లీ. సో దట్స్ ద థింగ్. దెన్ మై మామ్ అర్ధరాత్రి 2 అయినా టీ ఇచ్చి ఫుడ్ పెట్టి నోట్లో ఫుడ్ పెట్టి లిటరలీ. అవును, ఐ నో ఆంటీ, షీ టేక్స్ కేర్ ఆఫ్ అస్. మై డాటర్ పొద్దున్న తీసుకెళ్ళి పాపను అమ్మ దగ్గర పెట్టేసి ఈవినింగ్ తీసుకెళ్ళి వెళ్ళేవాళ్ళం. ఇవంతా లిబర్టీ ఇస్ మై పేరెంట్స్. సో ఆన్ దిస్ ఫోరమ్ ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ థ్యాంక్ మై మదర్, ఫాదర్. Next, my support systems, my brothers, my sisters, even till today, my sister and my brothers are support system. But saying that, maybe I'm the first one in the gynecology department in the whole of this thing who started team practice right from 1998. Eppudu nato team. So I believe that patient care lo problem raakudante team undali anese. So I always have a team of doctors. పొరపాటున నేను ఆ రోజు ఊళ్ళో లేకపోయినా ఎవరో ఒకళ్ళు చూసి వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన ట్రీట్మెంట్ అంతా ఒకేలాగా నడవాలి అనేది. సో ఎవరైనా సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఇట్స్ టెక్నిక్ విచ్ ఇస్ ఇంపార్టెంట్, టెక్నాలజీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ టీమ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ మనం సరిగ్గా ట్రైన్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మనం సరిగ్గా టీచ్ చేయాలి నెక్స్ట్ వాళ్ళకి. దాని తర్వాత మన టెంపరమెంట్ ఆల్సో ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంపార్టెంట్. అంటే మంజుల మ్యామ్ టీంలో ఉన్నాము అని చెప్పుకోవటము ఈజ్ లైక్ ఇట్స్ అ ప్రివిలేజ్ ఫర్ ఎవ్రీ వన్ అనమాట. ఇప్పుడు డాక్టర్స్ అందరికీ కూడా. I don't know about that, but definitely I believe that team is the way for the best care of the patient. And only 2 things are rules in medicine. One is safety of the patient, second is comfort of the surgeon. మనం ఏదో ఇలా పడిచేసి అమ్మయ్య చేసాము అంటే దట్ ఈస్ నాట్ గుడ్, బికాస్ మనం లాంగ్ టర్మ్ చేయలేము, కాంప్లికేషన్స్ వస్తాయి. సో కంఫర్ట్ ఆఫ్ ద సర్జన్ ప్లస్ సేఫ్టీ ఆఫ్ ద పేషెంట్, ఈ 2 రూల్స్. కానీ యాక్చువల్లీ డాక్టర్ అంటే అదొక చాలా సన్న పని. అంటే అసలు అంత డెలికేట్గా హ్యాండిల్ చేయటం చాలా కష్టం కదా. మీకు ఎప్పుడు భయం ఏదా? I don't know about others. I know of many people who will have panic reactions, but I don't know. I never had. So I was there doing my mother's hysterectomy also. Same, my sister-in-law's hysterectomy I only did. My husband's grandmother's hysterectomy I only did. So many people asked me that, Nikem anpichada. Once I'm into that mode, I forget who they are to me. For me, it is adoka God ichina oka idi, and that's it. I will. What is the best for that patient, I do. So adi nenu I think we disassociate things. Art of disassociation antam. Adi cheste tappite adi avadu. So I never had that fear. But I think panic is not the way to go. Panic ante kuda అంటే ఆర్ట్ఫుల్గా చేయటం కూడా చేత అవ్వాలి కదా. నేను ఇందాక చెప్పా innate and acquired అని. సో when you know what is your innate ability, then I think you will do well. నేను చాలామంది కెరియర్ కౌన్సిలింగ్కి వస్తారు నా దగ్గరికి. వచ్చినప్పుడు నేను వాళ్ళతో మాట్లాడతాను. MBBS తర్వాత వచ్చిన వాళ్ళతో అడుగుతాను, పాపా నీకు బయోకెమిస్ట్రీ నచ్చేదా, ఎనాటమీ నచ్చేదా, లేక ఫిజియాలజీ నచ్చేదా అని. వాళ్ళకి ఏది నచ్చుతుందో దాన్ని బట్టి వాళ్ళు సబ్జెక్ట్ తీసుకోవాలి. దాట్ విల్ టెల్ యువర్ ఇన్నేట్ ఎబిలిటీ. వేరేది తీసుకున్నా బాగా చేస్తారు, కానీ ఏది ఇన్నేట్ ఎబిలిటీ ఉంటే దాంట్లో వాళ్ళు చాలా గ్లో అవుతారు అనమాట. అది ఇంపార్టెంట్ మనకి. సో అలాగే మాకు గైనకాలజీలో కూడా లాప్రోస్కోపీ సర్జరీ ఉంటుంది, ఇన్ఫర్టిలిటీ ఉంటుంది, కాస్మెటిక్ గైనకాలజీ ఉంటుంది, చాలా ఆబ్స్టెట్రిక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో వాళ్ళతో మాట్లాడినప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళలో ఏది ఆ టెండెన్సీ, ఫెర్నెస్ దేంట్లో ఉంటుంది, సర్జికల్ స్కిల్స్ ఉన్నాయా లేదా, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉందా. ఇంకా సర్జరీస్లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఇమీడియట్ డెసిషన్ మేకింగ్ కూడా టక్మన్ ఉండాలి. అదే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంపార్టెంట్. అదే IVFలో వాటిలో అంత అవసరం ఉండదు. సో దాన్ని బట్టి వాళ్ళు వెళ్ళాలి. మాకు అన్నీ కావాలి, మేము ఓన్లీ 9 to 5 చేస్తాము అంటే దిస్ ఈజ్ నాట్ ద ఫీల్డ్ ఫర్ దెమ్. అండ్ ఐ బిలీవ్ దట్ మనం ప్రొఫెషన్ని చూస్ చేసుకున్నాం, ప్రొఫెషన్ డిడ్ నాట్ చూజ్ అస్. సో వచ్చేసి మనం రూల్స్ పెట్టకూడదు ప్రొఫెషన్కి. ప్రొఫెషన్లో ఉన్న రూల్స్ని మనం పాటించాలి. యాక్చువల్లీ ఇందాక నేను ఒక క్వశ్చన్ మర్చిపోయాను అడుగుతాము. లైక్ ఇప్పుడు మనకి బై బర్త్ వజైనా ఇవేవి ఉండవు కదా, మనకి అసలు ఎందుకు వస్తుంది అది జెనెటికల్గా? అసలు అంటే ఎందుకు? జెనెటిక్గా ఆ టైంలో అది ఆర్గనోజెనసిస్ అంటాం. ఆర్గన్స్ ఫామ్ అయ్యే టైంలో 6 to 8 weeks అది మోస్ట్ ఇంపార్టెంట్. టిల్ 12 weeks ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ టైంలో మనం దేనికైనా ఎక్స్పోజ్ అయినా, మన ఆహారంలో మనం డెఫిషియన్సీస్ ఉన్నా, జెనెటిక్గా అయినా కూడా అది జాయిన్ అవ్వే టైంలో ఏదన్నా దేనికైనా ఎక్స్పోజ్ అవుతే, పొల్యూషన్లో దేనికైనా, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకనే మొదటి 3 నెలలు జాగ్రత్త, లాస్ట్ 3 నెలలు జాగ్రత్త అని చెప్పేది.
సో మనం చాలా ఉండాలి, పొల్యూషన్ ఉండే ప్లేసుల్లో ఉండకుండా, మనం స్ట్రెస్ తీసుకోకుండా, సరైన సమతులమైన ఆహారం తీసుకుంటూ, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ లేకుండా చూసుకుంటూ, మన ప్రెగ్నెన్సీకి వెళ్ళాలి అనుకుంటే 3 నెలల ముందు నుంచే మనము ప్రీనేటల్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద టైం అవి సరిగా చేయకపోవడం వల్లే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఐ జస్ట్ వాంటెడ్ టు నో ది హెల్త్ ముందు, మనం ప్రెగ్నెన్సీకి ముందు పర్టికులర్గా ఈ టెస్ట్ చేసుకుని అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటము, ఇది ఇప్పుడు నార్మ్ అయిపోయింది పిల్లలందరూ. సో ఇంతకుముందు మనకు అసలు మన జనరేషన్లో అవన్నీ లేవు. మనమేమో అసలు కంజెనిటల్ మ్యారేజెస్ కూడా బాగా అయిపోయేది, చుట్టాలలో బాగానే చేసుకునే వాళ్ళు అప్పటి రోజుల్లో. అప్పట్లో ఏమీ అర్థమయ్యేది కాదు మనకి, కానీ ఇప్పుడు చూస్తే చాలా ఇదవుతోంది. ఎందుకని చెప్పనా, అప్పటి రోజుల్లో ఇంత డెఫిషియన్సీస్ లేవు. ఇప్పుడు చాలా డెఫిషియన్సీస్ ఎక్కువయ్యాయి. ఎందుకంటే అన్ని పిక్కీ ఈటర్స్, సరిగ్గా తినట్లేదు. మనం ఏంటి అంతా హెల్దీ ఫుడ్ తిన్నాం యాక్చువల్లీ. మన పేరెంట్స్ మనకి పెట్టిన, మన అమ్మమ్మలు పెట్టినవన్నీ హెల్దీ ఫుడ్. ఇప్పుడు అన్నీ కూడా పిక్కీ ఫుడ్స్, అన్ని జంక్ ఫుడ్. నో, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ దట్ సార్ట్ ఆఫ్ ఫుడ్ విచ్ వీఆర్ ఈటింగ్, కంపౌండెడ్ టు ఇట్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇస్ దేర్ ఆన్ ద కిడ్స్. ఈ ఎడ్యుకేషన్ స్ట్రెస్ కావచ్చు, ఏమైనా కావచ్చు, దేర్ ఆల్ ఇన్ లాట్ ఆఫ్ స్ట్రెస్. నేనేదో సాధించాలని. కానీ అప్పట్లో మనకి ప్రెషర్ లేదు. ఉమెన్ నీకు ఇది పని అంటే ఇదే పని, ఇలా మల్టీ టాస్కింగ్ అవసరం లేకుండే. సూపర్ మామ్, సూపర్ వైఫ్, సూపర్ ఇది అన్నీ అవసరం లేదు. ఇప్పుడు ఏంటి, ఎవ్రీబడి హ్యాస్ టు డూ డబుల్ థింగ్స్. ఇంటి పని చేయాలి, ఉద్యోగం చేయాలి, ప్లస్ మేబీ 100 పనులు కూడా ఉంటాయి. అన్ని మల్టీ టాస్కింగ్, ఇప్పుడు అంతా మల్టీ టాస్కింగ్. ప్లస్ పొల్యూషన్, వీటి వల్ల మనకి ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ అన్ని రిలీజ్ అవుతాయి. ఓకే, అది ప్లాస్టిక్స్ కావచ్చు, పొగ రావచ్చు, మనం తినే ఆహారం కావచ్చు, లిప్స్టిక్స్ కావచ్చు, దేని వల్లన్నా కావచ్చు, మనం వాడే కాస్మెటిక్స్ కావచ్చు. ఈ ఎండోక్రైన్ ప్లస్ శానిటరీ నాప్కిన్స్ నియరర్ టు ద జెనిటల్ ఆర్గన్స్, వీటన్నిటి మూలంగా మనకి ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ వచ్చి, వీటి మూలంగా హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వచ్చి ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే ఇప్పుడు పిల్లలకి మనకి, అంటే ఇప్పుడు జనరేషన్ మోస్ట్ ఆఫ్ దెమ్ కొంతమంది ఇబ్బంది పడతా పుడుతున్నారు అండ్ హార్మోన్ తేడాలతోటి పుడుతున్నారు. సో మనం అసలు పిల్లలకి స్కూల్ ఎడ్యుకేషన్, అంటే ఇప్పుడు జనరేషన్కి అవేర్నెస్ ఎలాగ క్రియేట్ చేయాలి? ఒకటి, ఏం చేసినా స్ట్రెస్ తీసుకోకుండా ఆడుతూ పడుతూ చేయాలని నేర్పించాలి. ఇఫ్ యూ రియలైజ్, మనము చాలామంది అడుగుతారు, మా ఇంట్లో పనిచేసే పిల్లలు బాగానే ఉంటారండి, వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి, మా పాపకి సరిగ్గా రావట్లేదు. వాళ్ళకి స్ట్రెస్ లేదు, వీళ్ళకి స్ట్రెస్ ఉంది. ఆ అమ్మాయి నేనేమి స్కూల్ ఫస్ట్ తెచ్చుకోవాలి లేకపోతే చేయాలనుకోవట్లేదు. వాళ్ళు ఆడుతూ పాడుతూ చక్కగా తింటున్నారు, ఆడుకుంటున్నారు, వాళ్ళు ఎక్సర్సైజ్లు చేస్తున్నారు, ఆడుతున్నారంటే. మనం ఎక్సర్సైజ్ చేయట్లేదు. పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు రుబ్బుతున్నాం. వాళ్ళు చదువుకుంటున్నా, కూర్చుని కౌచ్ పొటాటోస్ కూర్చుని చదువుతున్నారు, తింటున్నారు, కూర్చుంటున్నారు, ఎక్సర్సైజ్ చేయట్లా. ప్లస్ స్ట్రెస్, దిస్ ఈస్ ద థింగ్ విచ్ ఇస్ కాజింగ్. సో నేను అనేది ఏంటంటే, క్వాలిటీ ఎడ్యుకేషన్, నాట్ క్వాంటిటీ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు టేక్ బ్రేక్స్. నీకు బ్రేక్స్ తీసుకోవడం కుదరకపోతే ఒక 3-4 టపోరీ డాన్స్ కన్నా సరే రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని డాన్స్ చేసుకో. దట్స్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ రిక్రియేషన్ ఫర్ యువర్ బ్రెయిన్ ప్లస్ మసిల్కి ఎక్సర్సైజెస్. దట్స్ ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్. దెన్ ఫుడ్, ప్లీజ్ స్టాప్ ఈటింగ్ జంక్ ఫుడ్. అది అంతా టేస్టీ ఉందా, టేస్టీ లేదా, ఈ హోమ్ మేడ్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ వాట్ యూ కెన్ డూ. చాలామంది బయట నుంచి బ్రెడ్ తెచ్చుకుని ఇంట్లోనే తిన్నారంటే, బ్రెడ్ మన ఇంట్లో చేయట్లా, బయట నుంచి తెచ్చుకుని ఇంట్లో తింటున్నాం. దట్ డజంట్ మేక్ ఇట్ హోమ్ మేడ్ ఫుడ్. అంటే అలా కూడా కాదు కదా మంజు. బేసికలీ ఇప్పుడు మనకి చికెన్, మటన్ వీటిలో కూడా ఇంజెక్టింగ్ హార్మోన్స్. సో మనం ఇంట్లో చేసినా కూడా అదే అంటున్నాను, బయట నుంచి తెచ్చుకుని చేస్తే అయిపోదు. కంట్రీ చికెన్ ఇస్ ద బెస్ట్. పాత రోజుల్లో ఇట్లాగా మనం ఒక చికెన్ని, వాడు 1 kg చికెన్ని 3 kg చేయాలి అంటే ఎలా చేయాలి? దే హ్యావ్ టు గివ్ సంథింగ్, స్టెరాయిడ్స్ ఆర్ ఈస్ట్రోజన్ ఆర్ సంథింగ్. అండ్ అవన్నీ మనం తింటాం, ఎంత ఉడకపెట్టినా అది పాస్చరైజ్ అవ్వదు. సో మిల్క్ తాగేటప్పుడు పాస్చరైజ్డ్ మిల్క్ ఓన్లీ, అది గుర్తుపెట్టుకోవాలి. తెచ్చుకుని ఇంట్లో వేడి చేస్తే అది సరిపోదు, దాంట్లో ఉన్న హార్మోన్స్ మనకి వెళ్తాయి. చికెన్, ట్రై టు అవాయిడ్ ఆల్ దిస్ టైప్ ఆఫ్ చికెన్. దట్ ఈస్ ఓన్లీ థింగ్. అండ్ ఎస్పెషలీ మనం PCOS అవి వచ్చినప్పుడు నేను చెప్తా ముందే, యూ హ్యావ్ టు డిక్రీస్ 2 things. 1 is chicken, 2nd is chocolates. Carbohydrates have to come down drastically. Along with it, these 2 has to come down. అప్పుడే PCOS కంట్రోల్లోకి వస్తుంది.